హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ వ్లాగ్స్. నేను మీ హరిత. ఈ వీడియోలో నేను మీకు న్యాచురల్ హెయిర్ ప్యాక్ గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది చాలా వెరీ యూస్ఫుల్ వీడియో అండి. మీకు కనుక హెయిర్ ఫాల్ ఉండి మీ జుట్టు కూడా రఫ్గా తయారైనట్లయితే ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మామూలుగా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేస్తాం కదా, అలాగా కండిషనర్స్ యూజ్ చేయకుండా మనము న్యాచురల్గా ఎగ్ వైట్ యూజ్ చేసి మన హెయిర్ని న్యాచురల్గానే స్మూత్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను ఈరోజు ఎలా ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా ఎగ్ ఎల్లో తీసుకోకూడదు. ఎగ్ ఎల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎగ్ ఎల్లో వల్ల కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఎగ్ వైటే యూజ్ చేస్తాం అనమాట. ఎగ్ వైట్ ఇంకా పెరుగు యూజ్ చేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి మనం హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుందాము. ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ వైట్ని తీసుకుంటున్నాను. నేను ఒక ఎగ్ని మాత్రమే తీసుకున్నానండి, ఎందుకంటే నాది షార్ట్ హెయిర్ కాబట్టి ఒక ఎగ్ సరిపోతుంది. ఇందులో కర్డ్ ఇంకా ఆయిల్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు 2 ఎగ్స్ తీసుకోండి. ఎగ్ని హెయిర్కి పట్టించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎగ్లో బయోటిన్ మరియు బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బయోటిన్ బి కాంప్లెక్స్ మన జుట్టు మూలాల నుంచి బలోపేతం చేసి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి మనము ఈ ఎగ్ వైట్ని ఫ్రీక్వెంట్గా పెట్టడం వల్ల మనకు జుట్టు రాలడం కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే మన జుట్టు స్మూత్గా తయారవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి నేను ఒక ఎగ్ తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా బీట్ చేయడం వల్ల ఫోమ్ లాగా తయారవుతుంది అనమాట. దీన్ని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి హెయిర్ ప్యాక్ అయితే తయారు చేశాను. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మనం యూజ్ చేసింది ఎగ్ వైట్, పెరుగు ఇంకా కోకోనట్ ఆయిల్. ఈ మూడిటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు నిర్భయంగా ఇది హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది అప్లై చేసి చూపిస్తాను. ముందుగా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం కోసం మన హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి. నేను ఈ ఎగ్ వైట్ పెట్టక చాలా రోజులు అవుతుంది, అందుకే కొంచెం రఫ్గా తయారైందనమాట హెయిర్. ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత హెయిర్ ఎంత స్మూత్గా తయారైంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనము ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎలా స్కాల్ప్కి అప్లై చేసుకుంటామో సేమ్ అలానే ఇది కూడా మనం అప్లై చేసుకోవాలి. All I want
అయితే వేసేసుకున్నాను. ఈ ప్యాక్ని మనం 20 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి. హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ యూజ్ చేయొచ్చు, షాంపూ లేకుండా హెడ్ బాత్ చేయాలి అని ఏం లేదు. మనకు ఇది న్యాచురల్ కండిషనర్గా యూజ్ చేస్తుంది అని చెప్పాను కదా. హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. చూసారు కదండి, హెడ్ బాత్ చేసేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా స్మూత్ అండ్ సిల్కీగా తయారైందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.